ఉత్తరాంధ్ర వైసీపీలో ఆయన అత్యంత సీనియర్ నాయకుడు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత అనేక సార్లు మంత్రి అయి కీలక శాఖలను చూశారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ప్రస్తుతానికైతే ఆయన పేరు మీదే ఉంది. ఆయనే వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. మాట్లాడుతూ ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది అని అంతా అంగీకరిస్తారు. ఆయనను సబ్జెక్టులో పులి అని కూడా అంటారు. ఏ ఇష్యూ మీదైనా లోతుగా అధ్యయనం చేసి మీడియా ముందుకొస్తారు. అదే అసెంబ్లీ అయితే అక్కడ కూడా ఆయన ధాటిగా తన వాణిని వినిపిస్తారు. తాజాగా ఆయన కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయం ఉందని, రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది అని ఆగ్రహించారు. ఆ మీదట ధర్మబద్ధమైన పాలన ఎలా ఉంటుందో చెప్పాలి. మొత్తానికి ధర్మాన వారు ధర్మపన్నాలు అన్నీ వల్లించారు అని అంటున్నారు. ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అణువణువు ప్రసాదరావుకు తెలుసు. ఆయన జిల్లాను గతంలో శాసించారు. ఈ రోజుకి ఆయనకు అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆయన మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి సబ్జెక్టుని గుర్తు చేస్తూ క్లాసిక్ టచ్ ఇస్తే ప్రసంగాలు, విమర్శల వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీ రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గొంతుకలు కావాలంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా సీనియర్ నేతలు పార్టీకి పరుగులు పెట్టించాల్సి ఉందని అంటున్నారు. అయితే ధర్మాన మాత్రం ఎందుకో గ్రౌండ్లో పూర్తి స్థాయిలో దిగడం లేదని అంటున్నారు. ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలో కూడా వాడుకోవాలని పార్టీ భావించింది అని ఒక దశలో చర్చ సాగింది. అయితే ధర్మాన ప్రసాదరావు ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక జిల్లా రాజకీయాల్లోనే ఆయన ఒకంత వైరాగ్యం ప్రదర్శిస్తున్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో కూడా తెలియదని అంటున్నారు.